పరమ పవిత్రమైన సంగమయుగి రోజైన ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ఇటువంటి రోజు మళ్ళీ రాదు. భాగ్యాన్ని తయారు చేసుకునే రోజు. స్వయం సృష్టికర్త, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, కర్మల గుహ్యగతిని సంపూర్ణంగా రచన చేసుకున్నవాడు, జ్యోతి స్వరూపుడైన శివపరమాత్ముడు మనకొచ్చి జ్ఞానం చెప్తున్నారు. నేను ఈశ్వరుని యొక్క విద్యార్థిని, ఈశ్వరుడే స్వయంగా నా ఆత్మకి జ్ఞానం చెప్తున్నారు అనే ధ్యాసలో, నమ్మకంతో, సంలగ్నతతో, పవిత్ర భావనతో ఆంతరంగికంగా అనుభవం చేసుకోండి. అనుభవం విందో లేదో పరిశీలన చేసుకోండి. ఎందుకంటే అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. పాత శరీరం గురించి శివబాబా ఏం తెలియజేశారో ఈరోజు వాణిలో తెలుసుకుందాం. 2/4/72. ఇప్పుడు ఈ పాత శరీరం యొక్క ఆయుష్ సమాప్తి అయిపోయిందని భావించండి. కానీ డ్రామానుసారం ఈశ్వరీయ కర్తవ్యం కోసం, ఈశ్వరీయ సేవ కోసం ఈ శరీరం నడుస్తుంది అని భావించండి. ఈ శరీరంలో కూడా నాది అనేది సమాప్తి అయిపోయింది. ఇప్పుడు బాబా ఆత్మకి కర్మ చేయటానికి కృత్రిమంగా అద్దె రూపంలో ఇచ్చారు. ఎలా అయితే బాబాకి శరీరం లేదో, అద్దెది తీసుకొని బాబా కర్తవ్యం చేస్తున్నారో, పాత్ర అభినయిస్తున్నారో, అలాగే మీరు కూడా నా శరీరం అని భావించకండి. బాబా అద్దె శరీరం ఇచ్చారు,
నా శరీరం అనుకుంటే చాలా విషయాలు వస్తాయి. ఈ శరీరము ఈశ్వరుడు కర్తవ్యం కోసం అద్దెకు తీసుకున్నాను, ఇక ఏ కర్తవ్యం కోసం ఈ శరీరం ఉపయోగించకూడదు. ఈ విధంగా మిమ్మల్ని మీరు అతిథిగా భావించి నడవటం ద్వారా ప్రతి కర్మ స్వతహాగానే ఉన్నతంగా అయిపోతుంది. ఈ శరీరమే మీది కాదే, భగవంతుడిచ్చాడనే భావనలో ఉన్నప్పుడు శరీర సంబంధంలో వ్యక్తులు, వైభవాలు ఇవి కూడా మనవి కావు. ఈ విధంగా భావించి నడవటం ద్వారా చాలా సంతోషం అనుభవం అవుతుంది, సఫలత కూడా వస్తుంది. బాబా నా చేత చాలాసార్లు చెప్పించారు మీకు, ఇది లోను జన్మ అని. ఇక్కడ స్పష్టంగా చెప్పారు కదా బాబా. ఈ పాత శరీరానికి ఆయుష్ అయిపోయింది, ఈశ్వరుడి సేవ కోసం, ఈశ్వరుని కర్తవ్యంలో సహయోగం అవటం కోసం ఈ శరీరాన్ని ఇచ్చాను అని భావించండి. అలా పాత్ర అభినయించండి. ఈ శరీరం బాబా ఇచ్చిన లోని శరీరంగా కూడా అనుభవం చేసుకోండి. అప్పుడు మీకు చాలా సంతోషం అనుభవం అవుతుంది. బాబా కూడా నా పిల్లవాడు ఈ జ్ఞానాన్ని తెలుసుకుని శరీరం యొక్క మంచి చెడ్లన్నీ నాకు అర్పణ చేసాడని భావించి బాబాయ్ చూసుకుంటారు మిమ్మల్ని. అర్థమైందా? అనుభవం చేసుకోండి. నిన్న ఒక అన్నయ్య అడుగుతున్నారు, సంగమేఘము అయితే ప్రాప్తులు కూడా సమాప్తి అయిపోతాయి కదా, ఎలాగని వివరించమన్నారు. సంగమేఘము వరకే ప్రాప్తులు మనకి జమవి భవిష్యత్తుకు వస్తాయి. సంగమేఘం అయిపోయింది అనుకోండి, అప్పటి వరకు ఏం ప్రాప్తులు పొందామో అది 1కి 100 లక్ష కోట్లవి అనేక జన్మలకి నీడల వెంట వస్తాయి. సత్యయుగంలో ఇంక ప్రాప్తులు అనుభవిస్తాం మనం, సంగమయుగంలో చేసుకున్న ప్రాలబ్ధ జీవితం, కానీ ప్రాప్తులు ఉండవు. అది దాని అర్థం. సంగమయుగంలో ప్రాప్తులు సమాప్తి అయిపోయినాయి అంటే దాని అర్థమా? అదని చెప్తున్నారు బాబా. అంటే మనం పొందిన సంగమయుగంలోనే అయిపోయినాయని కాదు. సంగమయుగం అయిపోతే ప్రాప్తులు ఇంక సత్యయుగంలోకి వెళ్తాం, లేకపోతే పరంధామకి వెళ్ళిపోతాం. ఇంక ప్రాప్తులు ఏముంటాయి? ఉండవు కదా. బాబా చెప్తున్నారు, అష్టాత్మాలలోకి ఎవరు వస్తారు అనేది ఒక పాయింట్ చెప్తున్నారు ఇక్కడ బాబా. పురుషార్థంలో, సర్వీసులో మరియు సంపర్కంలో మూడింట్లో సర్వాత్మల ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికెట్ లభించాలి. అంటే బాబా ఏం చెప్తున్నారు, మీ పురుషార్థం మిమ్మల్ని తృప్తి చేయాలి. నా పురుషార్థం ఎలా అయిపోయింది, ఈ మధ్యన పురుషార్థం చేయట్లేదు అనుకోకూడదు అంటున్నారు బాబా. పురుషార్థం చేయండి తప్పకుండా. మీ పురుషార్థంలో మరియు సర్వీసులో మరి సంపర్కంలో మూడింటిలో సర్వాత్మల ద్వారా సంతుష్టి యొక్క సర్టిఫికెట్ లభించాలి. ఇక్కడ సర్టిఫికెట్ అంటే ఏ కాగితం పైన వ్రాసి ఎవరు ప్రతి ఒక్కరూ ద్వారా అనుభవం అవుతుంది. ఈ విధంగా సర్వ ఆత్మల సంపర్కంలో
తమని తాము సంతుష్టంగా ఉంచుకోవటం లేక సర్వుల్ని సంతుష్టం చేయటం, దీనిలో ఎవరైతే విజయిగా అవుతారో వారే అష్టదేవతగా, ఇష్టదేవతగా మరియు విజయరత్నంగా అవుతారంటున్నారు బాబా. మిగిలిన బాబా చెప్తున్నారు, సంతుష్టత లేకపోతే మూడింటిలో అష్టరత్నాల్లోకి రాలేరు. పాస్వితాన్ రావడానికి సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్పోర్టు లభించాలి. అర్థమైందా? మూడు సర్టిఫికెట్స్ కావాలంటున్నారు బాబా. నీ పురుషార్థము నీకు సంతోషం ఇచ్చేదిలాగా ఉండాలి. అయ్యో ఈరోజు నేను పురుషార్థం చేయలేకపోయాను, వేరే విషయాల్లో నిమగ్నం అయిపోయాను, ఇలాగ మీరు అసంతుష్టం పడ్డారనుకోండి, విజయరత్నంలోకి రాలేరు అంటున్నారు. అందుకు బాబా ఏం చెప్తున్నారు, నీ పురుషార్థము నీకు తృప్తిని ఇవ్వాలి, సంతుష్టత ఇవ్వాలి, సంతోషం ఇవ్వాలి. 2, సర్వీస్ చేసేటప్పుడు అనేక మంది స్వభావ సంస్కారాలు కడుపుకోవాల్సి వస్తుంది మనం. అంటే సర్వీసులో కూడా నీకు సంతుష్టత ఉండాలంటున్నారు బాబా. నీకు సర్వీస్ చేసేటప్పుడు సంతోషం ఉప్పొంగుతూ ఉండాలి. మరియు నీ సంబంధ సంపర్కాల్లోకి వచ్చి వాళ్ళు తృప్తి పడాలి. వాళ్ళ సంతోషం అనే ఊయల్లో ఊగాలి మనసుతో, స్థూలంగా కాదు. ఆ 3 సర్టిఫికెట్లు నిన్ను అష్టరత్నాలకు తీసుకొచ్చేస్తా అని చెప్తున్నారు బాబా. మళ్ళీ చెప్పనా, పురుషార్థంలో సంతుష్టత. చూడండి, మన అమృత వేళ లేవలేదనుకోండి, మనసు తినేస్తూ ఉంటుంది. అమృత వేళ లేవలేదు, అమృత వేళ లేవలేదు అని ఒక్కసారైనా మనసు తింటుంది రోజులో. అప్పుడు నీ స్వయం పురుషార్థంలో అసంతుష్టత వచ్చింది అని చెప్తున్నారు బాబా. ఉదాహరణ చెప్పానన్నమాట మీకు. 2 సేవ చేసాం, సంతుష్టత అనుభవం అవ్వలేదు మీకు. అప్పుడు కూడా బాబా చెప్తున్నారు, సేవ చేసిన తర్వాత కూడా నీకు తృప్తి లేదు, సంతోషం లేదు, అప్పుడు కూడా నువ్వు శ్రేష్టాత్మల సాంగత్యంలోకి, అంటే అష్టరత్నాల్లోకి, ఆ 16,108లో కూడా రాలేవన్నట్టుగా ఇక్కడ క్లియర్ చేస్తున్నారు బాబా. పాస్వితాన్ రావలేమంటున్నారు. అలాగే సంబంధ సంపర్కంలోకి వస్తారు కదా సర్వీస్ చేసేటప్పుడు, మనకు అనేక ఆత్మలు కలుస్తాయి. ఆ కలిసినప్పుడు వాళ్ళ స్వభావ సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి. ఆ రకరకాలను కూడా కలుపుకుని మనం వాళ్ళని సంతుష్టం చేసామంటే ఏం జరుగుతుంది? అష్టరత్నాల్లోకి వచ్చేస్తారు. 3 రకాల సంతుష్టత ఉండాలి అని పరమాత్మ శివుడు ఆయన పెట్టుకున్న నియమ నిబంధనలు
మనకి తెలియజేస్తున్నాడు. అలా ఉన్నావంటే అష్టరత్నాల్లోకి వచ్చేస్తాం. జాగ్రత్తగా వినండి. మేము కోటి పుస్తకాలు సేవ చేసేటప్పుడు చాలా రకాల సంస్కారాలు గల వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకళ్ళు చాలా స్వచ్ఛమైన మనసుతో సేవ చేస్తారు, ఒకళ్ళు పుస్తకాలు పట్టుకెళ్ళి పక్కన పెట్టేస్తారు, ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే దాటిని ధన రూపంలో సేల్ చేసుకుని ధనం సంపాదిస్తారు. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నాను అంటే, సత్యంగా చెప్పటమే ధర్మం. భగవంతుడు ధర్మస్థాపన చేయడానికి వచ్చాడు. అంచేత సత్యాన్ని దాయకూడదు. నాకు 3 రకాల ఆత్మలు ఫస్ట్ నుంచే ఉంటారు. అప్పుడు బాబాతో చెప్పాను నేను, బాబా మరి ఉచితంగా ఇస్తే దీన్ని కూడా సేల్ చేస్తున్నారు మరి కొంతమంది అంటే, బాబా ఏం చెప్పారు చూసిన, చాలా మంచిగా చెప్పారు బాబా. సేల్ చేసిన ఆ కొనుక్కున్న వాళ్ళు పంచుతున్నారు కదా, వాళ్ళకి పాపం ఏదో లేక చేసుకున్నారేమో, ఆ డబ్బులు ఏదైనా దేనికైనా అవసరం వచ్చిందేమో, వాళ్ళు ఎవరైనా బాబా పిల్లలు ఎవరైనా అని నాకు బాబా సంభాళించేవారు. నీకు తెలిసినా వాళ్ళని అడక్కో, కోప్పడుకో, ఆ కొనుక్కున్న వాళ్ళు ఇంకా జాస్గా పంచిపెడతారు కదా అనేవారు అన్నమాట. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. సేవలోకి వచ్చి సేవ స్వయంలో సంతుష్టత ఉండాలి, సేవలో కూడా స్వయం సంతుష్టంగా ఉండాలి. సంపర్కంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా సంతుష్టపడాలంటున్నారు బాబా. అర్థమైందా పాయింట్? వాళ్ళు కూడా ఏమనుకుంటారు, పోన్లే బాబా పంపించారు, నేను ఇంకొకరికి ఇచ్చి సేవ చేయించాను, లేకపోతే నేనే చేశాను, లేదు ధనం తీసుకోకపోతే వ్యర్థంగా పాడేస్తారేమో నేను తీసుకున్నాను, అలాగ వాళ్ళకి వాళ్ళు సంతుష్టం పడ్డారనుకోండి, మనం ముగ్గురిని కూడా ఇముడ్చుకుని నడిపించామనుకోండి, మనకి సర్టిఫికెట్ వచ్చేస్తుంటున్నారు బాబా. అర్థమైందా పాయింట్? అష్టరత్నాల్లోకి ఎవరు వస్తారనేది ఇది ఒకటే కాదు, ఇంకా ఉంటాయి. ఎవరు వస్తారంటాడు బాబా చెప్పనా? నిద్రపోయేటప్పుడు కూడా బాబా ఒడిలో సాకార లోకంలో కార్యాలు పూర్తి చేసుకుని పరంధామలో ఉన్న పరమాత్మ ఒడిలో ఆత్మనైన నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆ తండ్రి హృదయంలో, ఆ తండ్రి హృదయమని ఊయల్లో విశ్రాంతి తీసుకుంటున్నాను అని సంకల్పం చేసుకుని మీరు నిద్రపోయారనుకోండి, అష్టరత్నాల్లో అది యోగ నిద్రలోకి జమ అయిపోతుంది. బాబా చెప్పిన పాయింట్ ఇది. ఇంకేం చెప్పారు బాబా? అష్టరత్నాల్లోకి వచ్చే వాళ్ళని కూడా ఎవరొకరు నిందింతారట, చాలా నిందలేస్తారు అష్టరత్నాల్లో వచ్చే వాళ్ళని కూడా అన్నారు బాబా. మరి బ్రహ్మబాబాకు నిందలు వచ్చినాయి కదా. అప్పుడు అష్టరత్నాల్లో ఆత్మ ఏం చేస్తుందంట, ఏదో జన్మలో నేను ఎవరినో నిందించుంటాను, అంచేత ఈ జన్మలో వీళ్ళు నన్ను నిందించి నా ఖాతాని పూర్తి చేస్తున్నారు అని అనుభవం చేసుకోవాలి, చేసుకుంటుంది కూడా అంటున్నారు బాబా. ఎవ్రీ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్ కదా. అంచేత ఆత్మ జ్ఞానయుక్త స్థితిలో ఉండి ప్రతి కర్మని, ప్రతి విషయాన్ని కూడా జ్ఞానయుక్త స్థితిలో ఆలోచిస్తుంది. అదొకటి. ఇంకేం చెప్పారు బాబా? 4 సబ్జెక్టులలో
95 మార్కులు వస్తాయి అని చెప్పారు బాబా జ్ఞాన యోగ ధారణ సేవలో. ఇంకేం చెప్పారు బాబా? విశ్వంలో సర్వాత్మలతోటి కనెక్షన్ పెట్టుకుంటుందట. ఇది చాలా టాప్ మోస్ట్ పాయింట్. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మతో కనెక్షన్ పెట్టుకుంటుందంటే ఆత్మ. చూడండి మనకేమనిపించిందో, ప్రపంచంలో 780 కోట్ల ఆత్మలు ఉన్నాయని ప్రపంచ జనాభా చెప్తుంది గవర్నమెంట్. వెంటనే మనకేం ఆలోచన వస్తుందో, ఒక ఇంట్లో 5 ఉన్నారనుకోండి, 780 కోట్లు డివైడెడ్ బై 5 భాగితే ఎన్ని గృహాలు వచ్చినాయో, అన్ని గృహాల్లోని భగవంతుడు వచ్చాడమ్మా నీ ఆత్మకి తండ్రి, పలానా చోట వచ్చాడు భారతదేశంలో, 2 ఉద్దమానవ శరీరాలను తీసుకుని 84 సంవత్సరాలు చెప్తున్నారమ్మా. ఇలాగా మనసు ద్వారా కానీ, పరిస్థితి రూపంలో కానీ, ధన రూపంలో ఒక పుస్తకం ఇవ్వటం కానీ ఏదైనా చేశారనుకోండి, విశ్వ ఆత్మలతో ఏదో ఒక ఖజానా ద్వారా పరమాత్మ సంబంధంలోకి తీసుకొచ్చిన వాళ్ళు అష్టరత్నాలకు వచ్చేస్తారని చెప్పారు వాళ్ళు. మరి పెట్టుకున్నామా మనం? పక్కూరు వెళ్ళటానికే వెళ్ళాం. ఏంటి ఆ ఊర్లో పంచి పెడితే మనకేం వస్తుంది, అంత దూరానికి మన దగ్గరికి వస్తారు ఏంటి అనుకుంటాం కదా. ఆ వచ్చిన వాళ్ళు సోళ్ళు అని సంతృష్టి పడిపోతాం, సోమర్తనంలోకి వెళ్ళిపోతాం. కానీ అష్టరత్నాలకు వచ్చే వాళ్ళు వాళ్ళ తనువుతో విశ్వాత్మతో కనెక్షన్ ఉంటుంది. ధనము విశ్వాసముల కళ్యాణం పరమాత్మకితో అనుసంధానం చేయాలని ధనాన్ని ఉపయోగిస్తారు. నిన్న చెప్పారు కదా బాబా, ధనాన్ని స్వయం అభివృద్ధి కోసమైనా ఉపయోగించుకోవాలి, స్వయం ఉన్నతి కోసం, అభివృద్ధి కాదు. లేదా విశ్వ కళ్యాణంలో ఉపయోగించకపోతే అది వ్యర్థంగా అయిపోయినట్లే అని చెప్పారు బాబా. బాబా పిల్లలైన తర్వాత మీరు గుర్తించుకోండి, మీ తనువు భగవంతుడు లోనిచ్చాడు, అప్పుగా ఇచ్చాడు. ధనం, మనసు, ఈ 3 అప్పే. భగవంతుడు వచ్చిన తర్వాత మనసు ఇంక దేని మీదకి వెళ్ళకూడదు. అందుచేత అష్టరత్నాలకు రావాలన్న వాళ్ళు అనేక వాణిలో ఉన్న పాయింట్లు పట్టుకొచ్చి మీకు చెప్పాను. ఓకే, అష్టరత్నాల్లో ఉన్న ఆత్మకి మీకు మెయిన్ పాయింట్ ఏం చేసినండి, విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మతో కనెక్షన్ పెట్టుకుని అది తండ్రికి దగ్గర చేసి అవినాశి భాగ్యవంతుడైన పరమాత్మతో భాగ్యం పొందాలని ఆలోచిస్తుంది. మరి బ్రహ్మబాబా ఉన్నప్పుడే కదా ఇతర దేశాల్లో కూడా పెట్టించారు. మరి మనందరికీ ఉందా అటువంటి ఆలోచన? కనీసం మనం ఉన్న గ్రామమే పంచుదాం బుక్కులన్నా కూడా. నిజంగా ప్రతి గ్రామంలో బాబా పిల్లలు ఉన్నారు కదా. కనీసం వాళ్ళ గ్రామంలో తండ్రి వచ్చాడండి బ్రహ్మకుమారి సంస్థలో, వాళ్ళు కాదండి, వాళ్ళు ఓన్లీ గుళ్ళో పూజారులు అంటోళ్ళండి, భగవంతుడు వచ్చాడండి అక్కడికి అని మీరు ఇవ్వండి. మీరు అష్టరత్నాల్లోకి మ్యాక్సిమం రావటానికి అదొక మేజర్ పాయింట్. లేదు ఆ అష్టరత్నాల కుటుంబంలో రావటానికి కూడా మీకు మేజర్ పాయింట్. అది ఆ ఎప్పుడైతే విశ్వ ఆత్మలతో కనెక్షన్ పెట్టుకుందో ధనం కూడా ఉపయోగించాలని వచ్చేస్తుంది సంకల్పం. నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నేను అష్టరత్నాలకు వస్తానని నేను చెప్పను, నాకు అవసరం లేదు కూడా.
భగవంతుడి ముందు అష్టరత్నాలలో కుటుంబంలోకి వెళ్ళటం కూడా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సంగమయుగం యొక్క గొప్పతనం ఇంకే యుగంలోనే ఉండదు. మరి నాకు భగవంతుడు సేల్ చేయించాడంటే బిల్డింగ్ ఎందుకు సేల్ చేయించాడు? విశ్వ కళ్యాణం కోసం. అలాగే మరి మీరందరూ కూడా టీచర్స్ అయినా, ఇన్ఛార్జీలైనా, విద్యార్థులైనా మీ శరీరము లోను, మీకు ఇచ్చిన ధనం లోను, మీకు ఇచ్చిన ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి మనసు లోను. ఈ ఒక్క జన్మ నా గురించి ఆలోచించండి, నాకు సహయోగం అవ్వండి, నా జ్ఞానం వినండి, నన్ను నమ్మండి, నా మీద విశ్వాసం పెట్టుకోండి. మీకు వర్తమానంలో కూడా 1,00,000 రెట్లు ఇచ్చేస్తాను, అది మళ్ళీ నా సేవలో ఉపయోగించండి. మీకు భవిష్యత్తు ప్రారంభ జీవితం జన్మలు 24 జన్మలకు ఇస్తాను అని ఆ మహానుభావుడు మనకి చెప్తున్నాడు. ఎంతమంది చేసాం మనం? అష్టరత్నాల మాట పక్కన పెట్టేయండి, ఆ తండ్రికి మనం ఎంత సహయోగం చేసాం. కనీసం బాబా పిల్లలైన వాళ్ళు ఆ ఈదులో ఉన్న వాళ్ళకని ఇచ్చారంటారా? ఏం మరి, ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. నెక్స్ట్ పాయింట్, విజయం కనిపించదు, ఓటమి కనిపిస్తుంది. దీన్ని వివరింపమంటున్నారు బాబా. చాలా, ఇది కూడా మంచి పవర్ఫుల్గా ఉంటుంది. బాబా ఏం చెప్తున్నారంటే, పురుషార్థం గురించి శివబాబా ఏం తెలియజేశారు, దీన్ని క్లుప్తంగా బాబా చెప్పిస్తున్నారు. పురుషార్థము అంటే ఏంటండి? ప్రయత్నము. మీకు ఎప్పుడు కూడా ప్రయత్నం లోపం ఉండకూడదు. ప్రయత్నం చేయకుండా ఏది రాదు. మన వాళ్ళు ఏమంటారు? డ్రామాలో ఉంటే చేస్తాము, ఇది డ్రామాలో నిర్ణయం అయిపోయింది అంటారు. బాబా ఏమంటారు? డ్రామాలో నిర్ణయం అయిపోయింది మాత్రం వాస్తవం, కానీ జరిగిపోయిన దానికి డ్రామా అని చెప్తారు బాబా. ప్లేట్లో అన్నం పెట్టుకున్నాం, నోట్లోకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోద్ది. చేతితోటి కానీ స్పూన్ తోటి కానీ దాన్ని కలుపుకొని మనం తీసుకోవాలి. అక్కడ చేయి సహయోగం అవ్వాలి నోటి వరకు వెళ్ళటానికి కదా. అలాగే పురుషార్థం అంటే ప్రయత్నం. మీరు ప్రయత్నం చేసినప్పుడు బాబా మనకి మంచి పాయింట్ ఏం చెప్తున్నాడంటే, బాబా సహయోగం అయిపోతారు. మీకు ప్రయత్నం చేసినప్పుడు మీరు బాబా సహయోగం అయిపోతారు. ప్రయత్నం చేయకుండా బాబా సహయోగం ఎవరు. అంచేత బాబా అంటున్నారు, పురుషార్థం చేసాం మేము, ఫలితం రాలేదని అనుకోకండి. తప్పకుండా ఎప్పటికప్పుడు మీ పురుషార్థానికి ఫలితం వస్తుంది. బ్రహ్మబాబా సమయంలో 350 మంది ఉండేవారు అంటున్నారు, మనం ఇండియా వచ్చే వరకు కూడా. బెగ్గర్ స్టేజ్ వచ్చినప్పుడు ఏం జరిగింది? సుమారుగా 200 మంది వెళ్ళిపోయారు. మరి వాళ్ళు కొంత పురుషార్థం చేశారు కదా. మళ్ళీ బాబా ఏం చెప్తాడు వాళ్ళ గురించి మీకు గుర్తుందా? మరి అనేక వాణీలు తెలుసుకుంటే ఎంత అదృష్టం అండి మనకి. స్వయం భగవంతుడు వచ్చి చదువు చెప్తున్నాడండి మన ఆత్మకి. ప్రపంచంలో ఎవరికైనా ఉందండి ఇంత అదృష్టం. ఆ చదువుని అలా చదువుకుంటూ చక్కగా బాబా సమానం అయిపోవాలి మనం.
కాబట్టి పురుషార్థం అనేది చేసినప్పుడు నీకు వెంటనే ఫలితం రాకపోయినా అది తప్పకుండా నీ పుణ్యఖాతాలో జమ అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఒకటి. మళ్ళీ పురుషార్థం గురించి వాణిలో ఏం చెప్పారు? తీవ్ర పురుషార్థం అంటే ఏంటని అడిగారు బాబా. తీవ్ర పురుషార్థము అంటే ఒకసారి చేసిన చెడు పనిని, చెడు కార్యాన్ని, చెడు కర్మని పశ్చాత్తాప హృదయంతో పరివర్తన చేసుకుని బాబా ముందు చెప్పి బాబా ఆశీర్వాదాలు తీసుకుని ఆ కఠిన సంస్కారాన్ని భస్మం చేసుకోవాలి. అది తీవ్ర పురుషార్థం అంటే. బాబా 3 సార్లు క్షమింతానని చెప్పాడు. అందుచేత ఇక్కడ ప్రశ్న ఏంటి? పురుషార్థం నువ్వు చేసినా కానీ పురుషార్థంలో నాకు సఫలత రావట్లేదని భావించొద్దు అంటున్నారు బాబా. మీరు విత్తనం వేశారు. అమ్మ మాతాజీ ఏం చేశారు? మేము హౌసింగ్ బోర్డులో అద్దెంట్లో ఉండేవాళ్ళం ఓ 10 సంవత్సరాలు. అక్కడ నుంచి బాబా స్థలం కొనిపించి వేరే చోటకి ఈ 16 బట్టి ఉంది కాబట్టి కొనిపించారు. అప్పుడు నేరేడు మొక్క పట్టుకొచ్చి పాతారు వారు. ఇప్పుడు చక్కగా పొలాలు తింటున్నాం మేము. వారు ఉన్నప్పుడు కూడా కాసింది. మరి ఆ మొక్క ఆ రోజుని వేసింది నాకు కూడా తెలియదు. కాసిన తర్వాత అమ్మ వేసారని చెప్పుకున్నారు. అలాగే బాబాని తెలుసుకున్న ప్రతి ఆత్మ యజ్ఞం నుంచి దూరం అయిపోయినా తప్పకుండా ఆ ఆత్మ స్వర్గం వస్తుంది. అదే ఫలం అంటే. అంచేత బాబా చెప్తున్నారు, పురుషార్థంలో బలహీనం అయిపోతున్నాము. నిన్నేం చెప్పారు బాబా? సోమర్తనము పురుషార్థాన్ని సమాప్తి చేసేస్తుంది. సోమరు అవ్వకూడదు. కొంతమంది చూడండి, అమృత వేళ చాలా చక్కగా భగవంతుడు నా ఇంటికి వచ్చాడు అని లేచి మరీ బాబాతో యోగం చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? పగలంతా కూడా వ్యర్థంలో ఉండిపోయారు అనుకోండి సపోజు. అప్పుడు పురుషార్థం తీవ్రత అవ్వలేదు కదా. ఒక దాంట్లో తీవ్రత చూపించారు, కానీ కనవ విషయాలు కూడా తీవ్రత చూపించినప్పుడు సంపూర్ణత వచ్చేస్తుంది. వృక్షం నాటినప్పుడు మధ్యలో చెదపట్టినప్పుడు అది ఎదుగుదల ఆగిపోద్ది. అలాగే బాబా అంటున్నారు, నువ్వు ఏం భయపడకు, పురుషార్థంలో బలహీన అవునా మళ్ళీ సెట్ చేసుకో అంటున్నారు బాబా. పురుషార్థం గురించి ఓడిపోయాను, నేను తీవ్ర పురుషార్థం చేయలేకపోతున్నాను, నేను అమృతవేళ లేవలేకపోతున్నాను, లేకపోతే నాకు వ్యర్థం ఎక్కువైపోయింది, నాకు ఇంట్లో వాళ్ళేమో ఆహార విహార వ్యవహారాల్లో బాధ పెట్టేస్తున్నారు. ఈ విధమైన సంకల్పాలు నీకు ఉండకూడదు అంటున్నారు బాబా. నువ్వెవరు పిల్లోడు? సృష్టికర్త పిల్లోడు. నిన్ను ఎవరు ఎన్నుకున్నారు? జ్ఞానసాగరుడు ఎన్నుకున్నాడు. నీకు చదివి ఎవరు చెప్తున్నారు? సర్వశక్తివంతుడు చెప్తున్నాడు. ఫీజు ఏమైనా తీసుకున్నాడా? ఏమీ తీసుకోలేదు. కనపడుతున్నాడు ఆయన? కంటికి కనపడట్లేదు. కానీ ఎంత కార్యం చేస్తున్నాడు? ప్రపంచంలో ఎవరూ చేయలేని అద్భుతం చేస్తున్నాడు ఆయన. అర్థమైందా? అంచేత పురుషార్థం విషయం గురించి బాబా ఆ విధంగా మనకి తెలియచేశాడు. నెక్స్ట్ ఏంటి? మనకి విజయం కనిపించదు, ఓటమి కనిపించదు, దీన్ని వివరింపమని ఇచ్చారు. బాబా ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, నీకు ఎదుర్కొనే శక్తి, సహనశక్తి నిరంతరం ఉంటే విజయం తప్పకుండా ఉంటుంది అంటున్నారు బాబా. ఎదుర్కొనే శక్తి ఏంటి? సహన శక్తి ఏంటి? మాయపై ఎదుర్కొనే శక్తి ఉండాలి.
సహనశక్తి అంటే ఏంటి? నువ్వు సత్యంగా నడుస్తున్నప్పుడు నీకు ఎన్నో విఘ్నాలు వస్తాయి, ఎంతోమంది అనేక రకాలుగా మాట్లాడతారు. అప్పుడు నువ్వు సహించాలంటున్నారు బాబా. ఆ ఎదుర్కొనే శక్తి, ఆ సహన శక్తి నీకు ఎప్పుడైతే ఉందో విజయం కనిపించకపోవచ్చు, ఓటమి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మంచి పాయింట్ చెప్తున్నారు బాబా. కానీ ఆ సమయంలో ఓటమి, ఆ సమయము యొక్క ఓటమి అనేక జన్మలకి మీకు విజయం అనే కంఠహారం చేసేస్తుంది. అందువలన ఓటమి కూడా విజయంగా భావించాలి. చూసారు బాబా ఏం చెప్తున్నారు? చాలా వండర్ఫుల్ పాయింట్ ఇది. భగవద్గీతలో ఉంటుందా ఇటువంటి ఏమన్నా? ఖురాన్లో ఉంటుందా? బైబిల్లో ఉంటుందా? ఉపనిషత్తుల్లో ఉంటుందా? ఇటువంటి సింపుల్ ఎక్కువ ప్రాప్తినిచ్చే జ్ఞానము, ఈ సూక్ష్మ జ్ఞానము బాబాయే చెప్తారు. బాబా ఒక వాణిలో ఏం చెప్పారు? మీరు ఇప్పుడు వరకు చాలా కష్టపడి అలసిపోయి నన్ను పిలిచారు, నేను వచ్చాను, కానీ మీకు కష్టం పడేటువంటి విషయం ఏది చెప్పనని చెప్పారు బాబా. మొన్న ఏం చెప్పారు బాబా మీకు గుర్తుందా? తనుతో ఏ విషయంలో నువ్వు ఫ్రీగా ఉన్నావో, స్వతంత్రంగా ఉన్నావో ఆ విషయంలో నాకు సహయోగం చేయి. విశ్వ కళ్యాణంలో నీకు మార్కులు వచ్చేస్తాయి అన్నారు. మనసు లేదా తనువు లేదా ధనం అని చెప్పారు. అందుకే నేను ప్రతిరోజు మీకు బాబా నా ద్వారా చెప్పించేది ఏంటంటే, మీ కుటుంబ సభ్యులు రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు వస్తే బాగున్నా, వాళ్ళు వస్తే బాగున్నా అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఎదుర్కొనే శక్తి అంటే దెబ్బలాడమని కాదు. అక్కడ ఏ వ్యక్తిలో అయితే మాయ నిన్ను ఓడించడానికి వచ్చిందో అప్పుడు నువ్వు ఓడిపోకూడదు అంటున్నారు బాబా. అక్కడ సహించాలంటున్నారు బాబా. ఎప్పుడైతే అక్కడ సహించేవో నువ్వు, ఆ సమయంలో నువ్వు ఓడిపోయినట్టుగా రుజువైపోతుంది. ఆతల వాళ్ళు కూడా అనుకుంటారు, నేను గట్టిగా కేకలేయటం వలన వీళ్ళు లొంగిపోయారు అనుకుంటారు. కానీ అక్కడ లొంగిపోవటం కాదంటున్నారు బాబా. అక్కడ సహించేవు నువ్వు. అజ్ఞాని ఆత్మ, ఆ ఆత్మలో కలియుగి మాయ ప్రవేశించి భగవంతుడి పిల్లలైన నన్ను ఆటంకపరుస్తుందని నీకు జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి లొంగకుండా ఎదుర్కోవటంలో సహించటం రెండు సైమల్టేనియస్గా కావాలి. అక్కడ కారుకి ఏదైనా అడ్డొచ్చినప్పుడు బ్రేక్ చేయటం, పక్కకి ఇస్తరటం కూడా రెండు సైమల్టేనియస్గా ఉండాలి. అక్కడ పక్కకి ఇస్తరలేదనుకోండి, ఎదురుకుండా వచ్చేసిన దాంట్లో బ్రేక్ వేసామనుకోండి, ఆతలతో వచ్చి మనల్ని కొట్టేస్తుంది, మన కారుని, మోటార్ సైకిల్ అయినా. అప్పుడు మనం సైడ్కి వెళ్ళిపోవాలి. అంటే రెండు సైమల్టేనియస్గా జరగాలి, ఒకేసారి జరగాలి. బ్రేక్ చేయటం, సైడ్కి వెళ్ళిపోవటం. కొంత సేవ్ అయిపోతాం, అప్పుడు మ్యాక్సిమం సేవ్ అయిపోతాం. అలాగే ఇక్కడ బాబా ఏమంటున్నారు, మాటలకు ఎక్కువగా ఇవే వస్తాయి. ఏమొస్తాయో తెలుసా? ఇంట్లో వాళ్ళు చాలా కష్టపెట్టేస్తారు మాటలను. భగవంతుడు మిమ్మల్ని అక్కడ ఎందుకు పుట్టించాడు ఆయన తెలియదండి, మీ ఇంట్లో వాళ్ళు కష్టపెడతారని. కానీ అక్కడ మీకు ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఎదుర్కోవటం అంటే దెబ్బలాటం కాదు. మాయ ఈ ఆత్మలో ప్రవేశించి ఈ కలియుగంలో పాత్ర అభినయిస్తుంది, నన్ను తనవారుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని
ఎదుర్కొంటుంది, తెలుసుకుంటుంది ఆత్మ. అప్పుడు నిన్ను నిందించినా, నిన్ను కొట్టినా, నిన్ను తిట్టినా, నిన్ను అవమానం చేసినా, నువ్వు చదువుతున్న పుస్తకాలు చింపేసినా నువ్వు సహించేవనుకో, అక్కడ బాబా ఏం చెప్తున్నాడు, ఆ సహన శక్తి అంతిమ పరీక్షలో పాస్ విత్ ఆనర్ చేసేస్తుంది నిన్ను. అంటే అంతిమలో ఎలా ఉంటుందంటే, చూడండి మీరు కొన్న బాబా నాకు అన్నీ అనుభవం చేసేసారు, కానీ నేను ఏది చెప్పినా చాలామంది నమ్మరు. నాకు చెప్తాడు ఆయన, ఎందుకు మహానుభావుడు, మరి నన్ను ఉన్నత అవటం కోసమేమో. ఒక 6 నెలల నుంచి చెప్పేవారు బాబా, కరోనా రాకముందు, కనిపించే కాల్ చేస్తారో అటువంటి ఉత్తర్వులు వస్తాయి, మీరు ఆ రోజు సెంటర్కి వెళ్తేనే కానీ నాకు ఆ యోగం అనుభవం అవ్వట్లేదు అనుకుంటే ఫెయిల్ అయిపోతామని చెప్పాడు. సెంటర్ ఎందుకు పెట్టారు బాబా? నీ ఇల్లు శివాలయం చేసుకోవడానికి పెట్టారు, కానీ కడకంట నిన్ను సెంటర్లో ఉండమని, వాళ్ళేమో కడకంట స్టూడెంట్తో ఉండమని మాత్రం ఎప్పుడు పెట్టలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పెట్టారు? గవర్నమెంట్ ఎమర్జెన్సీలో కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ టెస్ట్ చేయించుకుని ప్రమాదకరమైన వ్యాధి కాకపోతే మందులు ఇచ్చుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని హాస్పిటల్కి వచ్చిన వ్యక్తి చనిపోయే వరకు హాస్పిటల్లో ఉండిపోతాడా? బాబా అడుగుతున్నారు, చెప్పండి, ఉండరు కదా. అలాగే ఇక్కడ బాబా సహనశక్తి అనేది, ఎదుర్కొనే శక్తి అనేది, ఈ 2 శక్తులు ఒకేసారి పనిచేయాలి మీకు. ఎక్కడైనా ఇల్లు అంటుకుంది, గాలి వేస్తుంది, మీది కూడా తాటాకి ఇల్లు అనుకోండి, అప్పుడు మీకు వెంటనే ఏం ఐడియా వస్తుంది? ఎక్కడ లేని బలం వచ్చేసి నూతిలో బిందులతో నీళ్ళు తెచ్చేసి జల్లేయాలనిపించదు కదా. అంటే అక్కడ దాన్ని ఎదుర్కొనే శక్తి వచ్చింది, ఈ నీళ్లు చల్లటంలో అది సమాప్తి అయిపోద్ది. 2 శక్తులు అక్కడ ప్లే చేసినాయి. ఒకళ్ళ ఇల్లు అంటుకుంది, అది గాలి వీచి పక్కింట్లోకి వచ్చేసి దీన్ని కూడా అంటించేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? గబగబా ఎంత బలం లేకపోయినా నీళ్ళు తెచ్చి మోసి దాని మీద జల్లుతారు. అప్పుడు మీకు అందరూ సహయోగం అయిపోతారు. అలాగే శివబాబు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎదుర్కొనే శక్తి, సహన శక్తి కనుక నీకుంటే ఆ 2 శక్తులు ప్రయోగం చేసినప్పుడు ఆ సమయంలో నువ్వు ఓడిపోయినట్టు కనపడవచ్చు, తప్పకుండా ఓడిపోయినట్టు కనపడతారు. నన్ను ఏమనివారు? చాలా అనేవారు, చెప్పకూడదు ఈ విషయాలు, అవసరం లేదు కూడా. నాకు ఒకటే నమ్మకం ఉండేది. బాబా ఏం చెప్పారు? సత్యమైన పిల్లలు సత్యమైన కార్యం చేస్తున్నప్పుడు పరివారంలో గుర్తింపు లేకపోయినా పరమాత్మ గుర్తించాడు. పరమాత్మ గుర్తించాడు అంటే పరమాత్మ హృదయంలో ఉంచుకున్నాడు. పరమాత్మ హృదయంలో ఉంచుకున్నటువంటి ఆత్మ దగ్గరికి ఏ మాయ కూడా రాలేదు, మరియు దూరాన్నించే మూర్ఛితం అయిపోతుంది అని చెప్పారు మహానుభావుడు. నేనెందుకు చెప్తున్నానంటే మీరందరూ అలా తయారవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా నేనొక్కని తయారైనా, బ్రహ్మొక్క తయారైనా వినాశనం అవ్వదు. 16,108 మాలు తయారవ్వాల్సిందే. అప్పుడు బాబా ఏం చెప్పారు? నా హృదయంలో ఉన్నావు. నా హృదయంలో ఉంటే ఇక్కడ పేరు లేదు, గౌరవం లేదు, తిడుతున్నారు, రకరకాలుగా అంటున్నారు, సత్యంగా నడుస్తున్నా కూడా ఆ సత్యాన్ని 10 అబద్ధాలు చెప్పి అసత్యంగా రుజువు చేసేస్తున్నారు ప్రాక్టికల్గా. అయినా సరే మనం అది ఎదుర్కొని వాళ్ళని ఏమనకుండా
మన ధర్మంలో మనం నడుచుకుని సహనశక్తితో నడుచుకుంటున్నప్పుడు ఏం చేశాడు బాబా? ఒక్కటే పాయింట్ చెప్పాడు, గుర్తించుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి, పాస్ అయిపోతారు మీరు. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఏం చెప్పాడో ఇదివరకు బాబా నా చేత చెప్పించాడు మీకు. మరి వాణిళ్ళు చదువుకుంటూ కొన్ని పాయింట్లు రివైండ్ చేసుకుని రాసుకోవాలి, లేకపోతే జ్ఞాపకం ఉండదు. ఏం చెప్పాడు? అంత్యంలో ఆత్మ నెంబర్ ముందు ఉంటుంది అన్నాడు. అందుకే కదా ఇప్పుడు మనకి బాబా యూట్యూబ్ ద్వారా వేల మంది చూస్తున్నారు, వేల మంది వింటున్నారు, వేలాది మంది హృదయంతో ఆనందంతో నాట్యం చేస్తున్నారు. కన్నీటిలో కంటి ద్వారా వచ్చేటువంటి దుఃఖపు నీరు బదులు ఆనంద పశ్వాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అనిపించింది నాకు. ఒకరు ఫోన్ చేస్తున్నారు, ఏమని చేసినా, అన్నయ్య మాకు ఆనంద బస్సులు వస్తున్నాయి అన్నయ్య అన్నారు. మంచిదమ్మా, మీరు తప్పకుండా 16,000 మళ్ళీకి వచ్చేస్తారు, గ్యారంటీగా వచ్చేస్తారు. 4 సబ్జెక్టుల్లో 3 సబ్జెక్టులు 35 నుంచి 50 రావాలి, ఒక సబ్జెక్టు 25 ఫెయిల్ అయిపోయినా వచ్చేస్తారని చెప్పారు. మరి బాబాయ్ ప్రతిసారి అందరూ తిట్టి నిందించి 10 అబద్ధాలు ఆవిడి ఆ సత్యాన్ని అసత్యంగా రుజువు చేసేసేటువంటి సమయంలో కూడా బాబా నాకు ఎదుర్కొనే శక్తి ఇచ్చేవాడు. ఎదుర్కోవటం అంటే పక్కకి తప్పుకునేవాడిని అంతే. కారు మనం వెళ్తున్నాం, ఆతల వ్యక్తి నిద్రపోతూనో లేకపోతే ఏదో ఆలోచించని మన మీదకి వచ్చేస్తున్నాడు, మనం గ్రహించాం దూరాన్ని నుండి, లైవ్ బ్రేక్ చేసుకున్నాం, స్పీడ్ తగ్గించకుండా ఇసిరితే తిరగబడిపోద్ది కారు. స్పీడ్ తగ్గించి బ్రేక్ చేసాం, అది లెఫ్ట్కి ఇసిరాం, మనం పొదల్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే రోడ్డు దగ్గరికి వెళ్ళిపోవచ్చు, చాలా సేవ్ అయిపోతాం అప్పుడు. అయినా లైట్గా గీసుకోవచ్చు. ఇప్పుడు అలా అన్న మాటలు మన మనసుకు తగలొచ్చు, కానీ గుచ్చుకున్నాయి గాయం చేస్తాయి, కొద్దిగా గీసుకున్నాయి, మళ్ళీ చర్మానికి రీప్రొడక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ కొత్త చర్మం వచ్చేస్తుంది. అర్థమైందా? సరిపోద్దా ఈరోజు? అందుకు బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, మాతలకు ఎక్కువ వస్తుంది ఇది. మాతలంటే మాయను జయించేవాళ్ళు. మా అంటే బాబా చెప్పారు, అది వాణిలో పాయింట్ కాదు, నాకు చెప్పారు బాబా. మాత అంటే మాయని, అంటే తరిమేసేది అని చెప్పారు బాబా. మాతలంటే అటండి ఎంతో ఇష్టం అంటండి బాబాకి. ప్రతిరోజు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో, ఏం బాధపడుతున్నారో, ఎందుకు ఏడుస్తున్నారో ఆ కంటెంపుడు వచ్చేటువంటి ఆ బిందువులు నా హృదయం అనే డబ్బాలో దాచుకుంటానని చెప్పాడు ఆయన. ఎంత గొప్ప పాయింట్ అనిలో ఉన్నది పట్టుకొచ్చి క్లబ్ చేస్తున్నాను. ఇది చదివేసి వెళ్ళిపోవాలంటే ఈ పాటికి మీరు వెళ్ళిపోతారు, నేను టిఫిన్ తీసుకోవడానికి నేను వెళ్ళిపోతాను. కానీ మీకు అన్ని ఇన్పుట్ చేయాలి, మనసులో అనేక వాణిలు తెచ్చి ఇన్పుట్ చేయాలి. అంచేత ఇక్కడ బాబా ఏమంటున్నాడు, ఎదుర్కొనే శక్తి, సహన శక్తి. అంచేత బాబా ఏమన్నారు, మనం ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడ ఓడిపోయాం, అందరికీ తెలిసిపోద్ది ఓడిపోయారు అని. కానీ మళ్ళీ ఆ నోరే ఓడిపోయారు అనే నోరులే మళ్ళీ అంత్యంలో బాబా ప్రత్యక్షం చేయటానికి ఆయన ఇచ్చే శక్తి వలన అవన్నీ మళ్ళీ గుణగానం చేస్తాయి. అవన్నీ గుణగానం చేసినా మనకు అక్కర్లేదు, మనల్ని నిందించినా మనకు అక్కర్లేదు. ధర్మాత్ముడు వచ్చాడు, పరమాత్ముడు ఎవరు? ధర్మాత్ముడు. ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చాడు మహానుభావుడు. ఆయన కూడా ఎన్నో నిందలు పడుతున్నాడు. ధర్మాన్ని స్థాపన చేయటానికి, అధర్మాన్ని వినాశనం చేయటానికి వచ్చాడు. ఒక వాణిలో చెప్పాడు, నాకు ధర్మస్థాపనలో సహయోగం చేయండి అయ్యా, అధర్మాన్ని వినాశనం చేయడానికి వచ్చాను.
మీరు బాబా పిల్లలవి అధర్మంగా నడవకుండా ఉండటమే నా ధర్మస్థాపనలో సహయోగం అన్నాడు. ఎంత వజ్రాలతో కూడిన మాట అది చూడండి. వజ్రాలతో పొదగబడిన మాట అది. ఒక వాణిలో చెప్తున్నారు బాబా, బంగారం దూరం నుంచి మెరవాలంటే అందులో వజ్రాలు ఉండాలంటున్నారు బాబా. బంగారానికి ఒరిజినల్గా మెరుపు ఉండదు, తక్కువ. వజ్రాలు కానీ డైమండ్స్ కానీ కనీసం తక్కువ ఖరీదు రాళ్ళు కూడా ఉపయోగించినా కూడా కమలంలో చూడండి, రాళ్ళు పొదగకుండా కమలం ఉందనుకోండి, చెవుకు పెట్టుకునేవారు కదా పూర్వం మాతలు. అది పెద్ద రాళ్ళు ఊడిపోయింది ఎలా ఉంటుంది? బాగోదు, ఎంత బంగారం మెరుగుపెట్టినా. తక్కువ ఖరీదులో రాళ్ళు ఆ కమలంలో పొదిగినప్పుడు, చెవుకి పెట్టుకున్నప్పుడు ఆ కాంతి చెక్మని మెరుస్తూ దానివైపు ధ్యాస వెళ్ళిపోయేలా చేస్తుంది. అలా చెప్పారు మహానుభావుడు వాణిలో. నేను ఇందాక చదువుకున్నాను. అందుచేత బాబా ఎదుర్కొనే శక్తి ఇవన్నీ కూడా బాగా గుర్తుంచుకోండి. ఒకసారి సింపుల్గా రివిజన్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ఒకటేంటి, పాత శరీరం గురించి శివబాబా ఏం తెలియజేశారు? ఈ శరీరము లోన్ ఇచ్చేనని చెప్తున్నారు బాబా. మీ పాత శరీరం బాబా రాకముందు అది ఎప్పుడో చనిపోయింది అంటున్నారు. స్థూలంగా కాదు, ఆయన దృష్టిలో చనిపోయింది. దానికి మళ్ళీ జీవం పోసి ఈశ్వరీయ కర్తవ్యం కోసము విశ్వ కళ్యాణంలో ఉపయోగించడం కోసం ఇచ్చాను అంటున్నారు మహానుభావుడు. అందుకు ఆ శరీరానికి అతిథిగా భావించు. ఆత్మైన నీవు అతిథి అంటే ఏంటి? అతిథి అంటే ఏంటి? మన ఇంటికి వస్తారు, ఆ 2 రోజులు 3 రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతాడు ఆయన. అంతేగాని పడుకున్న మంచం పట్టుకెళ్ళిపోవటం, బెడ్ పట్టుకెళ్ళిపోవటం, కనపడిన దాన్ని వస్తువు పట్టుకెళ్ళిపోతాడా? నాదనుకుంటాడు అది. అతిథి అంటే అవసరం కోసం వచ్చారు, ఆయన గౌరవార్థం వెళ్ళిపోయారు. అలాగే నీ శరీరము నీది కాదు సుమా, మీ అమ్మగారు నాన్నగారు ఇచ్చిన శరీరము. నేను ఎప్పుడైతే నీకు జ్ఞానోపదేశము, నాకు ప్రతిరోజు కల్పపూర్వం దాగున్న పిల్లల్ని మేలుకొల్పాలని నాకు సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో, నా దృష్టి నీ మీద ప్రతి కల్పము డ్రామాలో ఫిక్స్ అయిన టైంలో ఏర్పడిందో, అప్పుడు నీకు పాత ఈ శరీరం చనిపోయిందని చెప్తున్నాడు బాబు. నీ తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం చనిపోయింది. ఏం గొప్ప సూపర్ పాయింట్ చూడండి. ఒళ్ళు గగురుపరిచే పాయింట్ అన్నమాట అది. భగవంతుడు చెప్తున్నాడు, నీ శరీరాన్ని చనిపోయింది, అది పాత శరీరం, మీ తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం నాకు అవసరం లేదు, నేను లోనుగా ఇచ్చాను. అలాగే ఈశ్వరి కర్తవ్యం కోసం ఇచ్చానని చెప్పి నీ శరీరాన్ని నా కర్తవ్యంలో ఉపయోగించినప్పుడు నీ శరీర బాధ్యత ఆయనే పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ అష్టరత్నాల్లోకి ఎవరు వస్తారంటున్నారు బాబా. అష్టరత్నాల్లోకి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారన్నారు. ఇక్కడ పాయింట్ వేరు, ఇంకో 5-6 పాయింట్లు ఉన్నాయి. అష్టరత్నాల్లోకి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు అమృతవాణి చదువుకోండి, మీకు ఈ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా అమృతవాణి అని ఉంది, అందులో అష్టరత్నాల గురించి ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు బాబా ఏమని, 3 సర్టిఫికెట్స్ కావాలన్నారు. పురుషార్థంలో నీ స్వయం సంతుష్టంగా ఉండాలి. బాబా ఈరోజు అమృతవాణి నుంచి రాత్రి నిద్రించే వరకు మనస్స వాచ్య కర్మణ అన్ని రూపాల్లో కూడా నీకు నేను తలుసుకుంటూ సహయోగం ఇవ్వను బాబా అని పురుషార్థంలో సంతుష్టత రావాలి, నీకు రావాలంటున్నారు బాబా. మరి వస్తుందా మనకు అలాగా? రెండో పాయింట్, సర్వీసులో సంతుష్టత ఉండాలి. సర్వీస్ చేయాలి, సంతుష్టత ఉండాలి.
పొద్దుట ఒక అన్నయ్య చెప్తున్నారు, నిన్న మొన్న కానీ, బాబా పిల్లలు 10 లక్షల మంది ఉన్నారన్నయ్య అని చెప్తున్నారు. నిజంగా 10 లక్షల మంది ఒక వారం 10 రోజులు టైం పెట్టుకుని, లేకపోతే ప్రతి ఆదివారం టైం పెట్టుకుని పక్కనున్న గ్రామాలు పంచితే, వారానికి ఒక గ్రామం పంచితే 10 లక్షల మంది వారం రోజులు 10 లక్షల గ్రామాలు అయిపోతాయి. ఇది ఎంత సులువుది. ఓ బ్యాగ్లో బుక్కులు వేసేసుకుని చక్కగా ఆ గ్రామం వెళ్ళి ఒక సిటీ బస్సు మీద, అమ్మ నీ ఆత్మకి తండ్రి వచ్చాడమ్మని బుక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే, రోజు 2 గంటలు పొద్దుటే అమృత వేళ వాకింగ్ లాగా వెళ్ళిపోయి లేచి వాళ్ళు గుమ్మం దగ్గర బుక్ పెట్టేసామనుకోండి, వారం రోజులలో రోజుకి 100 మంది 100 గడప పెట్టాం. 7 రోజులకి 700 గడప. ఓ గ్రామంలో 700 ఉండొచ్చు, ఒక గ్రామంలో 200 ఉండొచ్చు, ఒక గ్రామంలో 2000 ఉండొచ్చు. అలాగ నాకు అనిపించింది అన్నమాట. 10 లక్షల బాబా పిల్లలు నిరంతరము ఈ జ్ఞానం విన్నీట ఏదో జ్ఞానం తాగేసి కంట వాళ్ళకు కూడా కొంత పోస్తే బాగుంటుంది కదా అనిపించేది నాకు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. సేవలో కూడా నువ్వు సంతృష్టిపడిపోవాలి, నువ్వు చెయ్యాలి. అలా చేస్తే వారం రోజుల్లో 10 లక్షల గ్రామాలు అయిపోతాయి. 10 లక్షల మంది బాబా పిల్లలు చక్కగా రోజుకి ఒక 50 ఇల్లో లేకపోతే 100 ఇల్లో ఏదో చేసుకుని వారం రోజుల్లో ఆ వారం చేసేసి వదిలేయండి. ఇంకా 10 లక్షల గ్రామాలు అయిపోయినాయి. వారం రోజుల్లో 10 లక్షలు, పోనీ 10 రోజులు చూసుకోండి, 10 లక్షల గ్రామాలు సందేశం అందేసింది. వాళ్ళు పొంగిపోతుందండి వాళ్ళ మనసు. బుక్ ఎలా ఉండాలంటే, వ్యక్తులు మహారథుల ఫోటోలు కూడా ఉండకూడదు, మహారథి ఫోటో కూడా ఉండకూడదు, మన మతం కలపకూడదు. బాబా చెప్పిన 7 రోజుల కోర్సు యథార్థంగా ఉండాలి. ఆయన బ్రహ్మచర్యంలో వచ్చారని, కర్తవ్యం చేశాడని, కర్తవ్యం తెలియచేయటానికి బ్రహ్మ ఫోటో ఉండాలి తప్ప ఆయన ఫోకస్ చేయటానికి బ్రహ్మ ఫోటో ఉండకూడదు. చాలా లోతైన పాయింట్స్ ఇవన్నీ. గుల్జార్ దాది గారు కూడా 2వ రథంగా వీరిని ఉపయోగించకుండా వారిని ఏమో సూక్ష్మంలో పెట్టారు, వీరి స్థూలంలో పెట్టారు అని భగవంతుడు ప్రవేశించిన భాగ్యశాలి రథంగా చెప్పాలి తప్ప, పిండిలో ఉప్పేసినంత వారి గురించి అంతే చెప్పాలి తప్ప పరమాత్మ గురించి ఎక్కువ చెప్పాలి. అటువంటి బుక్ కనుక మీరు ఇచ్చారంటే వినాశనం చాలా త్వరగా అయిపోద్ది. వినాశనం ఎందుకు ఆగిందంటే సందేశం అందలేదు కాబట్టి ఆగింది. ఓకే, అష్టరత్నాల్లోకి వచ్చే వాళ్ళ గురించి బాబా చెప్పారు. స్వయంలో పురుషార్థంలో సంతుష్టత, ఉత్సాహం, ఉల్లాసం, సేవలో సంతుష్టత, సంబంధ సంపర్కాలకు వచ్చే ఆత్మలు కూడా సంతుష్టం పడాలంటున్నారు బాబా. అర్థమైందా? మన సేవ చేసినప్పుడు అనేక మంది వస్తుండి వెళ్తుంటారు, చెప్పాను కదా మీకు బుక్స్ విషయంలో. కానీ మనం అక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి చేతిలోంచి ఆ బుక్ వెళ్ళిందంటే భాగ్యశాలి ఆత్మ అయిపోయింది. అక్కడ ఆ 3 సర్టిఫికెట్స్ వస్తే శ్రేష్ఠ జన్మ మరియు అష్టరత్నాలు జన్మ మరియు అంతిమంలో పాస్ విత్ 100 అని చెప్పారు. నెక్స్ట్ పురుషార్థం గురించి ఏం చెప్పారు బాబా అంటే, పురుషార్థం నువ్వు చేసినప్పుడు అది వ్యర్థంగా పోదు. బ్రహ్మబాబా స్వయంలో ఎన్నలేంది, ఇప్పుడు 84 సంవత్సరాలు అయింది. ఒక 14 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు. అంటే 350 మందితో చేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇంకో జన్మలో బాబా పిల్ల అయిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే కొంత వాళ్ళకి రుచి ఉండిపోయింది కదా. అంచేత అక్కడ బాబా అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆ బ్రహ్మబాబా సమయంలో కూడా మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం ఈ పాయింట్.
బ్రహ్మబాబా సమయంలో కూడా బెగ్గర్ స్టేజ్ వచ్చినప్పుడు, బికారి స్థితి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఇంకా బోళ్ళు ఆస్తి అది ఉందని వెళ్ళిపోయారు, దీన్ని వదిలేసి. ఎప్పుడైనా ఒక బస్సు పంచర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోతాం దాన్ని. ఆ స్టెప్ని మార్చుకునే వరకు వెయిట్ చేస్తాం కింద దిగి కదా, వెయిట్ చేసి మార్చిన తర్వాత వెళ్ళిపోతాం. ఒకవేళ అది కూడా రెండు టైర్లు బరస్ట్ అయిపోయినాయి అనుకోండి, పంచర్ పడిపోయినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళే ఏం చేస్తారు, ఇంకో బస్సును ఆపి ఎక్కింటారు. అలా వెయిట్ చేయాలి కదా, అలా వెయిట్ చేయకుండా వెళ్ళిపోయారు వీళ్ళు. కానీ కొంత దూరం ప్రయాణం చేశారు కదా వీళ్ళు, చేశారా లేదా? అప్పుడు వాళ్ళు ఇంకో బస్సు ఎక్కింటారు కదా. అలాగే బాబాయ్ ఏమంటున్నాడంటే, నువ్వు పురుషార్థం చేసినప్పుడు అది వృధా పోదు సుమా, వృధా పోదు సుమా అని చెప్తున్నారు బాబా. తీవ్ర పురుషార్థం అంటే చెప్పాను కదా, ఒకసారి చేసిన తప్పు బాబా ఎదురుగుండా కూర్చుని, బాబా నేను ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు, సిగరెట్ కాల్చేనయ్యా, చుట్ట కాల్చేసాను, దేవతలు ఎక్కడ కూడా దేవతలు అవుతున్నారు అంటున్నావు మమ్మల్ని, చుట్టా సిగరెట్లు ఏమి కాల్చినట్టు ఎక్కడ చూపించలేదు, పొరపాటు చేసేసాను బాబా, ఇది నాకు అలవాటైపోయిన జన్మసిద్ధ అధికారంగా వచ్చేసింది కలియుగంలో బాబా అని మీరు మనసుతో పశ్చాత్తాపడుతూ ఆయనతో చెప్పినప్పుడు, ఏ విషయమైనా సరే మీరు ఓడిపోయిన విషయం, పురుషార్థంలో ప్రయత్నంలో ఓడిపోయిన విషయం చెప్తే బాబా ఏం చెప్పాడు, సగం పాపం పోద్దే, తర్వాత నా ఎల్పిచ్చి దాన్ని తొలగింతాను అన్నాడు. గొప్ప వండర్ఫుల్ పాయింట్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ పాయింట్, విజయం కనిపించదు, ఓటమి కనిపిస్తుంది, దీన్ని వివరించమన్నారు. చెప్పాను కదా, ఎదుర్కొనే శక్తి, సహించే శక్తి, ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో మీకు, ఆ సమయంలో ఓడిపోయాం. బ్రహ్మబాబాని ఎంతమంది నిందించేవారు బయట వాళ్ళు, ఆయన ముఖ కవలికలు ఓటమి కింద అనిపించదు. ఎందుకంటే ఒక అక్కకి బాబా చెప్పారు, ఆదినాన్ని పిల్లవాడికి వచ్చేటువంటి నిందలన్నీ కూడా బ్రహ్మబాబా చెప్పారంట. ఆ ఆత్మకి బ్రహ్మబాబా కనపడుతుంటారు. ఆ పిల్లవాడికి వచ్చే నిందలన్నీ కూడా నేను స్వీకరిస్తున్నాను అన్నారంట బ్రహ్మబాబా. ఎందుకంటే నేను బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోవద్దని చెప్తాను, బాబా చెప్పాడు కాబట్టి నేను చెప్తాను. బ్రహ్మబాబా అన్నారంట ఆ ఆత్మతో, నేనున్నప్పుడు కూడా నేను నా ఫోటో తీయించుకోలేదు, నేను శివబాబానే పెట్టుకోమని వాడిని, శివబాబా తప్ప నా ఫోటో కూడా తీయకూడదు అని చెప్పేవాడిని. అదే నాకు ఇష్టం, అదే ఇప్పుడు ఆజ్ఞాని పిల్లవాడు చేస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి ఆ విషయంలో ఏ విషయంలో నిందొచ్చినా కానీ నేను స్వీకరిస్తున్నాను అని చెప్పారు ఆవిడికి. అప్పుడు వారు ఏం చేశారంటే, అన్నయ్య మీరు చేసేది చాలా కరెక్ట్ అని బ్రహ్మబాబాయ్ నాకు అనిపించేశారని చెప్పారు. అంటే ఆవిడ ఫోటో పెట్టలేదని బట్టికి వచ్చి వెళ్ళిపోయింది కోపం నుంచి 10 నిమిషాల్లో. నాకు తెలియదు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు, మనకు అవసరం ఏంటి, మనం ఆ సీట్లో కూర్చున్నప్పుడు నీట్గా యాక్ట్ చేయటమే. సినిమా యాక్టర్ ఏం చేస్తాడు, కెమెరా ముందు నీట్గా యాక్ట్ చేస్తాడు, అతని టాలెంట్ అంతా ఎక్స్పోజ్ చేస్తాడు. అక్కడ ఆడియన్స్ ఉంటారా ఎవరైనా, ఉండరు. కానీ ఎంతమంది ఆడియన్స్ చూస్తారు అది. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటారంటే, ఎదుర్కొనే శక్తి ఉండాలి, సహించే శక్తి, రెండు సైమల్టేనియస్గా ఉండాలి అక్కడ. అప్పుడు నువ్వు బాబా ఏం చెప్పారు, ఆ సమయంలో ఓటమి అనేక జన్మల విజయం సాధించేదిగా ఉంటుంది అని చెప్పారు బాబా. విజయం పొందటమే అంటే, ఏ వ్యక్తి అయితే ఈరోజు సత్యాన్ని అసత్యంగా చిత్రించిందో ఆ ఆత్మ భవిష్యత్తు జన్మలో వీళ్ళకి ఏదో ఒక దాసి కింద పుట్టి సహయోగ అయిపోద్ది. అంతే, అక్కడ పాయింట్ చాలా నీట్గా అర్థం చేసుకోండి. ఆ సమయంలో ఓడిపోయినటువంటి స్థితిలో ఏ వ్యక్తుల చేత అయితే దూషింపబడిన స్థితిలో ఉన్నామో మనం, కుటుంబం వాళ్ళైనా ఎవరైనా,
ఆ సమయంలో ఈ రెండు శక్తులు కనుక ఉపయోగిస్తే ఏంటి ఆ శక్తులు? ఎదుర్కొనే శక్తి. అంటే మీ దెబ్బలాడమన్నారా? మిమ్మల్ని నిందించినప్పుడు దెబ్బలాడమన్నారా? సత్యాన్ని ఎప్పుడూ కూడా సభ్యతతో రుజువు చేయమన్నారు బాబా. అహంకారంతో ఎదుర్కోవద్దన్నారు బాబా. అప్పుడు సహనశక్తి ఎప్పుడైతే ఉందో బాబా ఏమన్నారంటే, ఆ సమయంలో పూర్తిగా ఓడిపోయినట్టు అందరూ చెప్పుకుంటారు, ప్రపంచం అంతా చెప్పుకున్నట్టు చెప్పుకుంటారు, ఓడిపోయారు ఓడిపోయారు ఓడిపోయారు. కానీ ఆ ఓడిపోవటము అనేక జన్మలకి నీకు విజయము అనే ఒక హారము ప్రతి జన్మలో నీకు కంఠహారం అయిపోద్దని చెప్పాడు బాబా. ఏం వండర్ఫుల్ బ్యూటిఫుల్ పాయింట్ అండి. మనం నోటితో తింటే స్వీట్ రుచిగా ఉండొచ్చేమో, కానీ ఆత్మకి ఇటువంటి పాయింట్లు అమృతంతో సమానం. దానికి ఇంకా క్లారిటీ తీసుకురావాలంటే ఏంటంటే, ఏ ఆత్మ అయితే సత్యమైన ఆత్మనే అసత్యంగా తెలివితో బుద్ధితో చతురతతో నమ్మించి మోసం చేసి అనేక మందిని తన వైపు తిప్పుకుందో, ఆ ఆత్మలన్నీ కూడా నేను చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ మీద కూడా దయాహృదయం పెట్టుకోమన్నారు బాబా. వాళ్ళు ఈ నిందించిన ఆత్మనే భవిష్యత్తులో ఏ విధమైన పాత్ర అభినయించి వాళ్ళకి దగ్గర అవుతారో మనం చెప్పకూడదు, మీరు వినకూడదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. థ్యాంక్ యూ బాబా, చక్కగా చెప్పించావు. మరి మీరు ఇంకెక్కువ సమయం ఈ భూమి మీద మీ పాత్ర ఉండదని ఒక్కొక్కసారి మాకు ఆలోచిస్తుంటే ఏదో అనిపిస్తుంది బాబా. స్పష్టంగా తెలిసిపోతుంది మీ పాత్ర ఇంకెక్కువ నడవదని. ఎందుకు నడవదంటే, బయట ప్రపంచంలో అకాల మృత్యువులు, ఆహాకారాలు, ఆకలి బాధలు, క్షుద్ధ బాధలు, ఆర్థిక బాధలు, ఉద్యోగాలు తీసేసిన బాధలు, ఎన్నో ఎన్నో ఈ అర్థనాదాలన్నీ నీ దగ్గరికి వస్తున్నాయి. నువ్వు ఒక వాణిలో చెప్పావు, అటువంటిప్పుడు ఆ పిల్లల బాధను చూడలేక వినాశనం త్వరగా చేసేస్తానని. అంచేత మీరు త్వరగా వినాశనం చేసి శాశ్వత పరంధామ నివాసి మళ్ళీ 5,000 సంవత్సరాల వరకు అయిపోతారని ఒక్కోసారి ఆలోచిస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయి తేలిపోతున్నట్టు ఈ పాత ప్రపంచము శ్మశానం కింద అనుభవం అవుతుంది. కాబట్టి అందరికీ కూడా మీరు వెళ్ళిపోతున్నారు, బాబా వెళ్ళిపోతున్నారు, భాగ్యవిధాత వెళ్ళిపోతున్నాడు, మనకి స్వర్గం అనేది పిల్లలకు ఆట వస్తువులు ఇచ్చేసి వాళ్ళని మరిపించేసి తల్లిదండ్రులు ఎలాగైతే వేరే కార్యంలోకి వెళ్ళిపోతారో, పిల్లల ఎత్తుకోమని ఏడిపించారు అనుకోండి, ఏం చేస్తారు? ఆట వస్తువులు ఇచ్చేసి ఉయ్యాల్లో వేసేసి రకరకాలుగా ఆడుకోమని చెప్పి వీళ్ళు పని చూసుకుంటారు. అలాగే బాబా, షే బాబా, మా మనసుకి ఎన్నో టచింగ్స్ మీరు ఇస్తున్నారు, ఇంక మీరు వెళ్ళిపోతారని, మీరు ఉండరని, మిమ్మల్ని ఇంకా ఏ రోజు కూడా 5,000 సంవత్సరాల వరకు షణ్ముఖంగా అనుభవం చేసుకోలేవు అనేది తెలియని ఒక మూలను దాగి ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అది బాధ కాదు, అదొక రకమైన భావనని అనిపిస్తుంది బాబా. అందరికీ ఆ భావనని ప్రసాదించండి బాబా. ఆ భావాన్ని ప్రసాదించండి. ఆ ఒక్క భావన చాలా భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. మీ ఛత్రసాయిలోకి అటువంటి వాళ్ళని తీసేసుకుంటారనేది ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.